Milk your juice, Zabardast Khatarnak comedy show powered by Windows 8 co-presented by Paragon లో ఇప్పుడు కెమెరా మాట్లాడబోతుంది. Let's welcome Chalaki Chanti and his team. రెడీ క్లోజ్ రెడీగా ఉండండి. మీ క్లోజ్ నీ కూడా క్లోజే. ఏంటనుకుంటున్నారా? కెమెరా అండి, కెమెరా, సినిమా కెమెరా. 1933 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్కటి చెప్తాను నేను. నేను ఎంతమందిని చూసా అండి. నా బాధలు చెప్పడానికి రెడీగా ఉన్నాను, మీరు వినాల్సిందే. నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా ఇప్పటివరకు దాచుకున్నా అండి. ఈ రోజు ఆగే ప్రసక్తే లేదు. 1933 నుంచి అప్పట్లో మొదలైన మన సినిమా చరిత్ర. నేను ఎంతమంది ఆర్టిస్టులను చూశానండి? కొన్ని వేల మంది ఆర్టిస్టులను చూశాను. నేను ఆర్టిస్టులను చూశాను, ఆర్టిస్టులను చెప్పుకునే వాళ్ళని చూశాను, ఆర్టిస్టులను చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళని కూడా చూశాను. అసలు నేను చూసిన ఆర్టిస్టుల్లో ముగ్గురు గురించి మీకు ఇప్పుడు చెప్తానండి. అసలు మామూలు ఆర్టిస్ట్ కాదండి. వాళ్ళ కోసం నేను చచ్చిపోతాను. నాకు అంత ఇష్టం వాళ్ళంటే. వాళ్ళ కోసం అన్ని ఇచ్చేసాను, కెమెరా వదిలేసి వెళ్ళిపోతాను నేను. అంత ఇష్టం నాకు. అసలు అప్పట్లో నేను బ్లాక్ అండ్ వైట్గా ఉన్నప్పుడు అందగాడంటే అతనండి. అతను దేవుడన్నా అతనే, ఎవరైనా అతనే అండి. అద్భుతమైన ఆర్టిస్ట్. ఎవరనుకుంటున్నారా? ఆర్టిస్ట్ నెంబర్ 1. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది. ఇంకొక ఆర్టిస్ట్ గురించి చెప్పాలండి. ఆయన అంటే అసలు నాకు ఎంత ఇష్టం అంటే చెప్పుకోలేంత ఇష్టం. నేను బ్లాక్ అండ్ వైట్ గా చూస్తున్నా అంటే అందరినీ నలుపు తెలుపుల్లో చూస్తున్నానని నా మొహానికి ఒక రంగే పేపర్ వేసి అందరినీ చూడమని చెప్పాడు. అప్పుడు కనబడ్డారండి. చెట్టుగా కనబడుతుంది, పుట్టగా కనబడుతుంది. ఆఖరికి కొన్ని ఏళ్ల తర్వాత రోజా గారు కూడా రోజా గారిలా కనబడ్డ మొదలు అందంగా కనబడ్డారని చెప్తున్నాను. నేనేమంటలేదు. ఎవరనుకుంటున్నారా? ఆయన ఆర్టిస్ట్ నెంబర్ 2. జమాదాగ్ని నేను కొడుతుంటే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలియదు. నాగబాబు గారు అగ్గి పెట్టుందా? రోజన్న గారు కనీసం మీ దగ్గర అగ్గిపుల్లైనా ఉందా? రష్మి నీ దగ్గర లైటర్ అయినా ఉందా? సిగరెట్లు ఎవరు తాగరు, కనీసం నీ దగ్గర ఉందా? ఎలాంటి సార్? ఈ అగ్ని జమదగ్ని అంటావా? ఆయనండి ఆర్టిస్ట్ అంటే. ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకు తెలుసా? ఆయనకు ఫైటింగ్ రాదన్నారు, నో ప్రాబ్లం, నన్ను కొట్టమన్నాను. ఆయన డాన్స్ లేదన్నా, నో ప్రాబ్లం, నా ముందు డాన్స్ చేయండి సార్, నేను చూసుకుంటాను. సార్ నేను పెద్ద డైలాగ్ చెప్పలేను, నో ప్రాబ్లం, నాకు చెప్పండి, కట్ చేసి నేను యాడ్ చేస్తాను. గొప్ప ఆర్టిస్ట్ సార్. ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన కోసం చచ్చిపోతా. ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారండి. ఆయన అంటే ఎంత ఇష్టం అంటే సిగ్గేస్తుంది ఆయన గురించి చెప్తుంది. రొమాన్స్ అంటే ఆయన అప్పట్లో అమ్మాయిలు ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. కాకపోతే ఆయనతో చిన్న ప్రాబ్లం ఏంటంటే అన్ని బాగా చేస్తాడు, నేను అన్ని క్యాప్చర్ చేస్తాను. పాటకు దొరకడే. ఎక్కడే పట్టుకోనండి, అటు ఇటు ఎగుర్తూ చాలా పట్టుకుంటాను. చెప్పండి. ఆర్టిస్ట్ నెంబర్ 3. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కలుగులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నుల కదలిక మనసులు తెలియక కలవరపడుతోంది. నిన్ను ప్రేమించానని, నన్ను ప్రేమించాను. ఎలా ఉంటుంది? అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. ఆయన అంటే ప్రాణం నాకు. సరే ఇంకా నాకు 70 ఏళ్ల వయసు వచ్చింది కదా అని చెప్పి లైట్ తీసుకుందాం అనుకుంటే నన్ను సీరియల్స్కి పంపించారండి. సీరియల్స్ నిజం, ఒట్టు ప్రామిస్. వాళ్ళు దారుణంగా వాడుతున్నారండి. చెప్పుకోలేని బాధలు ఎన్ని ఉన్నాయో. అసలు సీరియల్స్లో పనిచేస్తుంటే నాకు బాధ వేస్తుంది. అయినా పని చేస్తాను, ఎందుకంటే వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. కెమెరా కదా. అమ్మ ఎక్కడుంది? అదిరిపోయింది సార్. ఎక్కడుంది? అదిరిపోయింది సార్. అమ్మ జానకి అమ్మ ఎక్కడుంది? చెప్తా ఒకటే లేదు. బ్రేకా? వీడికేమో ఒకటే డైలాగ్ 4 సార్లు చెప్తాడు, వాడికేమో డైలాగ్ చెప్పడం రాదు. వాణి విని క్యాప్చర్ చేయమంటే ఏంటండి? ఎలా? హౌ? నా వల్ల కాదండి. ఏమండి, నేను అడిగేది ఒకటి అడుగుతున్నానండి. మీరు చేసే ప్రతి నెగిటివ్ని నేను పాజిటివ్గా చూపెడుతున్నాను కదా, నేనంటే రెస్పెక్ట్ లేదు ఏంటండి? ఇంకో విషయం అర్జెంట్గా చెప్పాల్సిందండి. ఏమండి, ఎంతో మందిని చూశాను. సంతోషాలు చూశాను, బాధలు చూశాను, ఏడుపులు చూశాను, మేకప్లు చూశాను, అన్నీ చూశానండి. రొమాన్స్లు కూడా చూశాను. రొమాన్స్లు ఎలా ఉంటాయి తెలుసా? రచ్చరచ్చగా ఉంటాయి. 1930లో నేను 14 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, నేను యంగ్లో ఉన్నప్పుడు అద్భుతమైన రొమాన్స్లు అండి. ఆ రొమాన్స్లు ఏంటో చూపినా? 1930 రొమాన్స్ ఎంత బాగుండేవి.
ఇలా ఉండి 1960కి వచ్చేటప్పుడు దారుణం అయిపోయిందండి. అరే అబ్బా సూపర్ సార్. 1990 రొమాన్స్ అండి, మరి దారుణం. స్వచ్ఛమేమండి. ఏమండి 2010 రొమాన్స్ సార్, నా వల్ల కావట్లేదు. రే రే ఒరే ఒరే పాపం రా పాపం రా. ఎవడు కచ్చి చెప్పినా వినరు. అలా వేరైపోయింది. ఏం చేయాలండి? చెప్పుకోలేని బాధలు వందున్నాయి. 2015 రొమాన్స్ కూడా ఇప్పుడే చూపిస్తారా? ఏమండి ఎన్ని బాధలు చెప్పుకోవాలండి? ఏమండి అందరికీ రొమాన్స్ ఉంటుంది, అందరికీ ముద్దులు ఉంటాయి. నాకు ఉండవండి రొమాన్స్లు. ఎంత బాధపడుతున్నాను మీకేం తెలుసు. నా పెళ్ళంతో చెప్పుకోలేక చచ్చిపోతున్నాను. ఏమే లేడీ కెమెరా దా, ఇప్పటికైనా ముద్దు పెట్టుకుందాం. వద్దా? ఓ అందరు ఉన్నారని డౌటా? ఐ లవ్ యూ. మనం తర్వాత గైట్కి కలుద్దాం, ఓకేనా? బాయ్. ఇన్ని బాధలు పెట్టుకొని నాకు వాల్యూ ఎక్కువ పోయారండి. సర్లేదు సార్, వస్తాను. ఎక్కువగా మాట్లాడితే లేని ప్రాబ్లం. ఏమండి రోజా గారు, ఆ చంటిగాడు, వేణుగాడు, దండరాజు గారు స్టేజ్ మీద స్కిట్లు చేస్తుంటే మీరు ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ స్కిట్లు చూడకుండా ఇష్టం వచ్చిన దగ్గర నాకు తెలుసండి. బికాస్ ఐఎమ్ కెమెరా, ఐ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఇక నాగేంద్రబాబు ఉన్నారు, ఆయన నవ్వు రాకపోయినా నవ్వుతున్నారండి. ఇదెంత నాకు అర్థం కాదు. ఐఎమ్ కెమెరా, ఐ కెన్ నో ఎవ్రీథింగ్. ఎంతమంది నవ్వుతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు చూపెడుతున్నారే వీళ్ళు స్కిట్లు చేస్తుంటే వాళ్ళు ఎవరో ఒకటి ఒక్క లేడు. నాకు తెలుసు కెమెరా కదా, ఐ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఇంతకంటే నిజాలు మాట్లాడితే గొడవలు అయిపోతాయి. ఐ లవ్ యూ. 2020లో కలుద్దాం. అప్పుడు టూ మచ్ రొమాన్స్, నాకు ఇంట్రెస్టే. రోజా గారు నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కెమెరా ఎంతమంది ఆర్టిస్టుల మైనస్లు దానికి తెలుసు. ఈ రోజు మనం పాత వాళ్ళని కానీ ఇప్పుడు కానీ చాలా మంది దేవతలుగా ఆరాధిస్తారు హీరోయిన్స్ ని, అండ్ హీరోస్ ని వచ్చి ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. కానీ మనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందిని చూస్తే వీళ్ళెలా అయ్యారబ్బా హీరో, వీళ్ళెలా అయ్యారబ్బా హీరోయిన్ అని కొంతమందిని చూసినప్పుడు మనకే అనిపిస్తుంది. సో కెమెరా అవన్నీ కూడా కనిపించకుండా వాళ్ళని ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళింది కాబట్టి సో కెమెరా ఇస్ గ్రేట్. కెమెరాలు అయితే మనం లేము. అండ్ కొత్తగా వచ్చారా, చాలా ఆదర కొట్టేశారు, సూపర్ గా చేశారు. అండ్ రొమాన్స్, ఎక్కడ ఉన్న రొమాన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు కట్ చెప్పినా ఆగట్లేదు ఆర్టిస్టులు. అంతా బాగుంది. మధ్యలో మమ్మల్ని కూడా కొంచెం స్క్రాచ్ చేశారు. అందరినీ అలా గోకి ఏడిపిస్తే నీకు ఆనందం. సూపర్. నాగబాబు గారు, చంటి తీసుకున్నది కెమెరా అంటే మనందరికి ఇప్పుడు ఇవాళ ఈవెన్ జబర్దస్త్ చూడాలన్నా కెమెరా కావాలి. నువ్వు తీసుకున్న సబ్జెక్టే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ వచ్చండి. కెమెరా అనగానే చాలా బాగా చేస్తావు అనిపించింది, అట్లాగే చేసావు. చెప్తుంటే నెక్స్ట్ ఇంకొంచెంసేపు ఉంటే బాగుంది అనిపించేదాకా ఉంది. డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షో చూడటానికి మాకు కూడా కనపడినటువంటి కెమెరాలు మొత్తం 8 కెమెరాస్ కవర్ చేస్తున్నాయి. మిగతా 8 మంది కెమెరామెన్స్ ఈ షోని కానీ, ఈ సెటప్ని కానీ, మమ్మల్ని కానీ, నన్ను కానీ, రోజాని కానీ, ఈవెన్ పార్టిసిపెంట్స్ లో ఉండే అనేక మందిని అందరిని అందంగా చూపిస్తూ చక్కగా ఎఫెక్టివ్ గా చేయగలిగేటువంటి కెమెరా ఇది. సో వీళ్ళందరికీ దీని తరఫున నువ్వు చెప్పావు కాబట్టి మంచి కంటెంట్ కాబట్టి ఇది వీళ్ళందరికీ నా తరఫున ఒక అద్భుతమైనటువంటి ఇది చూపిస్తున్నందుకు, ఒక అందంగా చూపిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అవర్ కెమెరామెన్.